2013 జూలై 6 ఇదే రోజు కర్నూలులో బాహుబలి ద బిగినింగ్ మూవీ షూటింగ్ మొదలైంది. రాజమౌళి, ప్రభాస్ చారిత్రక నేపథ్యం అనగానే మరో మగధీర అని మెంటల్గా ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. కానీ అంతకు మించి అని రిలీజ్ అయ్యే వరకు తెలియలేదు. అలా 2015లో ఇంటర్నేషనల్ సక్సెస్ సాధించిన ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించిన బాహుబలి సెకండ్ పార్ట్ ద కంక్లూజన్ ని కూడా పర్ఫెక్ట్గా చెక్కేశాడు జక్కన్న. డిసెంబర్ 27న పర్మనెంట్గా ప్యాకప్ చెప్పిస్తున్నాడు. ఇప్పటి వరకు గుర్రాల డెక్కల చప్పుడుతో, మనుషుల అరుపులతో, యాక్షన్ కట్ సౌండ్స్తో దద్దరిల్లిన ఆ ప్రాంతం అంతా నిశ్శబ్దంగా మారిపోతుంది. అలాగే షూటింగ్ అయిన వెంటనే ప్రమోషన్స్ మీద దృష్టి పెడుతున్నాడు రాజమౌళి. కానీ డిసెంబర్ 30న మాత్రం బాహుబలి గుమ్మడికాయ ఫంక్షన్ని భారీ రేంజ్లో ప్లాన్ చేశారట. టాప్ టెక్నీషియన్స్ దగ్గర నుండి డైలీ లేబర్ దాకా ప్రతి ఒక్కరిని పిలిచి పెద్ద ఎత్తున నిర్వహిస్తారని సమాచారం. ఊహించుకోవడానికే కష్టంగా అనిపించే అద్భుత దృశ్యాలను తెరపై ఆవిష్కరించిన తీరుకి అంతా ఫ్లాట్ అయ్యారు. అందుకే మొన్న మధ్య బాహుబలి 2.0, ట్యూబ్లైట్, రాయిజ్ ఈ 4 సినిమాల్లో దేనికోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అని సర్వే చేయగా 51% ఓటింగ్తో టాప్ ప్లేస్లో నిలిచింది బాహుబలి ద కంక్లూజన్. అంత హైప్ క్రియేట్ చేసుకుంది బాహుబలి. అందుకే ఇప్పుడు మొదటి పార్ట్ని మించిన విజువల్ వండర్ని చూపిస్తానని కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు రాజమౌళి. మమ్మీ, నాకు డాడీ కావాలి.